అంకుల్ వెళ్ళకండి అంకుల్. అంకుల్ రేయ్ ఎవర్రా మీరంతా? అంకుల్ ప్లీజ్. వస్తున్నారా నా కొడకలారా? ఆగండిరా ఆగండి. రారా. అంకుల్ 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 ప్లీజ్ రండి అంకుల్, నాకు భయంగా ఉంది. ఆ? అంకుల్ ఏయ్, ఆ? ఎలా వల్లారా? భోగనాయాదవల్లారా. ఓకే, థ్యాంక్స్ అంకుల్. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఇంటిలో డ్రాప్ చేయమంటామా? నాకు ఎటువంటి అర్జెంట్ పని ఏమీ లేదు. అయ్యో పర్వాలేదు అంకుల్, ఇక్కడి నుంచి మా ఇల్లు పక్కనే, నాకు ఏ ప్రాబ్లం రాదు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. ఇందాక బైక్ మీద పోలేమని అబ్బాయిలు నీకు తెలుసా అమ్మా? తెలీదు అంకుల్. ఏమీ లేదమ్మా. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని ఫాలో అవ్వడం, ఆ అమ్మాయి బయట కనపడితే మళ్ళా ఫాలో అవ్వడం చాలా న్యూసెన్స్గా ఉందమ్మా. ఈ సోషల్ మీడియా వల్ల ఏ ఉపయోగం ఉందో తెలియదు కానీ చాలా డేంజర్ మాత్రం ఉంది తల్లి. జాగ్రత్త అమ్మా. సరే అంకుల్. హలో అనంత్. శ్వేత, హలో శ్వేత, శ్వేత, హలో శ్వేత. అది నువ్వు ఇంటికి రీచ్ అయిపోయావా? నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయా, కానీ నువ్వేంటి టెన్షన్గా మాట్లాడుతున్నావు? అది ఓకే? యా ఐమ్ ఓకే. అదే నేను ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాను, నీకు కట్ చెప్దామని కాల్ చేశాను. ఓకే, నేను కూడా ఇంటికి రీచ్ అయిపోయా, టైర్డ్గా ఉంది, పడుకొని ఉన్నా. సరే రేపు మార్నింగ్ కలుద్దాం మరి. ఓకే శ్వేత, గుడ్ నైట్. హలో ఎవరు? శ్వేత, నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, బయట ఫాలో చేస్తుంటే ఎందుకు అంత భయపడుతున్నావు? పార్టీ మాకు ఇవ్వ, ఒకసారి కలవచ్చుగా.
ఇదేంటి ఒక్క నెంబర్ కూడా లేదు. నిన్న అన్ని అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చాయి. గ్యాలరీలో పిక్స్ కూడా కనిపించట్లేదు. ఇన్స్టాగ్రామ్. వాళ్ళు పెట్టిన కామెంట్స్ కూడా. అసలు ఏం జరుగుతుంది? స్కూటీ. వాట్ ద ఫక్? ఇదంతా డ్రీమా? ఈ రోజు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని ఫాలో అవ్వడం, ఆ అమ్మాయి బయట కనబడితే ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ ఫాలో అవ్వడం చాలా న్యూసెన్స్గా ఉందమ్మా. ఈ సోషల్ మీడియా వల్ల ఏ ఉపయోగం ఉందో తెలియదు కానీ చాలా డేంజర్ మాత్రం ఉంది తల్లి. జాగ్రత్తమ్మా. ఇదంతా జరిగింది డ్రీమ్ అయినా సరే, అంకుల్ చెప్పింది నిజమే. ఒకవేళ ఇది నాకు నిజంగా జరుగుంటే, అమ్మో, ఐ కాంట్ ఫేస్ ఇట్. ఈ డ్రీమ్ రియల్ కాకముందే నా ఇన్స్టా డిలీట్ చేయడం బెటర్. శ్వేత, టిఫిన్ చేసి వెళ్ళమ్మా. నేను క్యాంటీన్లో తినేస్తాను మా. బాయ్. శ్వేత, నీకేమన్నా పిచ్చా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేస్తావా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేస్తావా? ఇన్స్టా ఎందుకు డిలీట్ చేసావు? అయినా నా అకౌంట్ డిలీట్ చేస్తే వీళ్ళకేంటి? పిచ్చా? నువ్వు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? ఏంటి? నువ్వు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? అవును. ఏమైందే? నచ్చలేదంతే. 1 మిలియన్ ఫాలోవర్సే, ఇష్టం లేకపోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? ఇష్టం లేకపోతే నాకు ఏదైనా చిన్న విషయమే. నువ్వు ఎక్కువ దాని గురించి మాట్లాడుకో.
సారీరా శ్వేత. దీనికి సారీ ఎందుకే? దీనికి కాదే, నిన్న నైట్ నీ స్కూటీ పాడైంది కదా, నువ్వు డ్రాప్ చేయమన్నావు, నేను డ్రాప్ చేయలేకపోయాను. సారీయే శ్వేత. తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా నీ గురించి ఆలోచించాను, నువ్వు ఇంటికి ఎలా వెళ్ళావో ఏంటో అని. తర్వాత నీకు కాల్ చేస్తే నీ కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఏం ఆలోచిస్తున్నావే? నిన్న నైట్ మనం కలిసామా? అదేంటి అలా అడుగుతున్నావు? నిన్న నీకు ఇన్స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ అయ్యారని మనం పార్టీ చేసుకున్నాం కదా. అవునా? నువ్వేంటే గజనీ సిస్టర్లా మాట్లాడుతున్నావు? గీత, నిజం చెప్పు, ఇది మనం నిజంగానే కలిసామా? నమ్మట్లేదు కదా, చూడు చూడు మనం తీసుకున్న పిక్స్ చూడు చూడు. ఏమైంది శ్వేత నీకు? నిన్న నైట్ ఇంత జరిగిందా? మార్నింగ్ లెస్ చూసేసరికి కాలేజ్ ట్రీలో అన్నో నెంబర్స్తో పాటు మీ నెంబర్స్ కూడా లేవు, గ్యాలరీలో పిక్స్ కూడా లేవు, స్కూటీ కూడా ఇంటి దగ్గరే ఉంది. అవన్నీ చూసి నేను డ్రీమ్ అనుకున్నానే. అలా ఎలా అనుకుంటావే? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. పద అనిల్కి చెప్దాం. వద్దు, ఈ విషయం అనిల్కి తెలిస్తే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. మరి అకౌంట్ డిలీట్ చేసామని అడిగితే ఏం చెప్తావు? నేనేదో ఒకటి చెప్తాలే, నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పకు, సరేనా? సరే. నేను వెళ్తా మరి. బాయ్.